మరణాత మరణాత మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరింతవరకు కాశకాత్మ తండ్రికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మనము పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి మరి ప్రతిదినం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మరి ఈరోజు మనము దేవుని వాక్యం చదువుకుని మరి కొన్ని మాటలు దేవుని మాటలు మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చదువుకుందాం. వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అవి ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చింది. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచితమైన ప్రేమను బట్టి దైవజనులు తండ్రిగా దేవదాసయ్య గారు తెలియజేసిన విమలాత్మ ప్రోక్షణం అనే పుస్తకంలో మరి తెలియజేసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక మరి దినము అపోస్తుల కార్యములు 17, 11, 12 వచనాల్లో పురుషులు స్త్రీలు కూడా పౌలు శీలయ్య చెప్పిన మాటలను బట్టి అనేక మంది విశ్వసించిరి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దైవజనులు అంటా ఉన్నారు ఏమని, మనకు ఒక బోధ క్రొత్త బోధగా తోచిన ఎడల, ఏమంటారండి, మనకు ఒక బోధ క్రొత్త బోధగా తోచిన ఎడల ఇది బైబిల్లో ఉన్నదా అని ప్రశ్న వేసుకొని వెళ్ళను అన్నారు దైవజనుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక బోధ మరి ఎవరైనా చెప్పినప్పుడు అది ఒక మనకు కొత్త బోధగా కనిపిస్తే దీనికి లోకానుసారంగా ఉందా, బైబిల్ ప్రకారంగా ఉందా, మనం ఏం చేయాలి? గమనించాలి, అర్థం చేసుకోవాలి. లోకానుసారమైన బోధ లేక బైబిల్ పరంగా చెప్పిన బోధ ఇది అని మనం ప్రశ్న వేసుకోవాలను. బైబిల్లో ఉంటే తప్పక అంగీకరించవాలను అన్నారు దైవజనుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక కొత్త బోధ మనకు మరి ఎదురైనప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు అది బైబిల్ ప్రకారంగా ప్రియ సహోదరులారా మరి ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవాలి. కనుక దైవజనులు అంటా ఉన్నారు, రెండో పాయింట్గా, ఇది బైబిల్లో లేదు కానీ బైబిల్ బోధకు సరిపోయినదా అని కూడా ప్రశ్న వేసుకోవాలని అన్నారు దైవజనులు. ఏంటండి, ఇది బైబిల్లో లేదు, లేకపోయినా ఆ బోధ బైబిల్కి సరిపోతుందా లేదా గ్రహించుకోవాలి మనము. అంతేగాని దేని బిడ్డలారా ఏదో వాళ్ళు చెప్పారు నేను వినేసి వచ్చేసాను అనుకోకూడదు. ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలా. ఆ యొక్క బోధను నీవు నెమరు వేసుకోవాలా. ఎందుకంటే ఆ వినేసి వచ్చేసి విన్నాను వెళ్ళిపోయాను ఇది కాదండి. విన్న బోధన నువ్వేం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అందుకు దైవజనులు అన్నారు, ఇది బైబిల్లో లేదు కానీ బైబిల్ బోధకు సరిపోయినదా, బైబిల్లో లేకపోయినా ఆ బోధకి బైబిల్కి సరిపోయినదా లేదా మనము పరీక్షించుకోవాలి. అలాగే బైబిల్కి సరిపోతే సమ్మతింపవలను అన్నారు దైవజనులు. ఏంటండి, అంగీకరించాలి. బైబిల్కి సరిపోతే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఆ బోధన మనము గ్రహించుకోవచ్చు, ఆ బోధన మనము తీసుకోవచ్చు మన హృదయంలోకి. తర్వాత మూడో పాయింట్గా, బైబిల్లో ఉన్నది కానీ వాడుకలో లేదు కదా. ఏమన్నారండి, బైబిల్లో ఉంది కానీ వాడుకలో లేదు కదా అని అందురేమో. గమనించండి ప్రియ సహోదరులారా, బైబిల్లో ఉన్నది కానీ వాడుకలో లేదు కదా అని అందురేమో. అలాగైతే వాడుకలోనికి తెచ్చుకున్నటకు మంచిదే కదా. ఏమండి, బైబిల్లో ఉన్నది వాడుకలో లేదు, అయితే ఏం చేయాలి? మనము వాడుకలో తెచ్చుకోవటం మంచిదే కదా. దైవజనులు చెప్పిన ప్రకారం వాడుకలో తెచ్చుకుంటాం మంచిదే కదా, బైబిల్లో ఉన్న వాక్యాలు కనుక మంచిదే కదా. అదే పరిశుద్ధాత్మ బాప్తీసం మట్టిదే. పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా అలాంటిదే. ఏమండి, మనము బైబిల్లో బోధలు వాడుకలో లేకపోయినా మనం వాడుకలో తెచ్చుకోవటం అనేది పరిశుద్ధాత్మ బాప్తీసం వంటిదే అన్న దైవజనులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్లో ఉన్నది మనము వాడుకలోకి లేకపోయినా వాడుకలోకి మనం తెచ్చుకున్నప్పుడు అది ఎలాంటిది అన్నారు దైవజనులు? పరిశుద్ధాత్మ బాప్తీసం వంటిది అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అటు దీవెన ధన్యత దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి గారు యేసయ్య మనకు దయచేయను గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత.